హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి హామీ మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులందరికీ ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,500 రూపాయల జమ అనేది చేస్తాము. ఈ 2,500 రూపాయలు మహిళా సాధికారత కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీనైతే ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలులో భాగంగా ఈరోజు ప్రవేశపెట్టుతున్నటువంటి బడ్జెట్లో ఈ యొక్క 2,500 రూపాయలు వేసేదానికోసం బడ్జెట్లో నిధులని కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాలకి సంబంధించి మరియు జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ని నేను మీకు చూపిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 11 గంటలకి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో ఎలాంటి కొత్త పథకాలు ప్రతిపాదనలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో ఫ్రెండ్స్ ఇక్కడ 6 గ్యారంటీలు అయితే మనకి గత ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారంటీలని అమలు చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, రూపాయలు 2.91 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి మరో 30,000 కోట్లు పెంచుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అమలవుతున్న కొన్ని పథకాలకి నిధులు పెంచాల్సి ఉంది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించనుంది. దీంతో పాటు కొత్త ఉద్యోగుల రిక్రూట్మెంట్ వల్ల శాలరీ బడ్జెట్ పెరగనుంది. దీనికి 1-2 పెండింగ్ డిఏలు తోడైతే ఆ మేరకు అదనపు నిధులు కావాలి. పైగా గత ఏడాదితో పోలిస్తే అప్పుల కిస్తీలు, వడ్డీల మొత్తం కూడా పెరగనుంది. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం వచ్చే బడ్జెట్లో సంక్షేమానికి 18% నిధులు కేటాయిస్తుంది. ఈ మేరకి బడ్జెట్లో రూపాయలు 54,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి. అలాగే 2025-26 బడ్జెట్లో వ్యవసాయానికి సుమారు 40,000 కోట్లు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తంలో రైతు భరోసాకి సుమారు 18,000 కోట్లు, రైతు బీమాకి 1,500 కోట్లు పోను మిగిలిన వాటిలో ఎక్కువ భాగం వేతనాలు చెల్లింపులకి కేటాయించనుంది. అలాగే సంక్షేమ అభివృద్ధికి నిధులు భారీగా కేటాయిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ అంశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపై ప్రభుత్వం, మహిళలకి సంబంధించిన పథకాలపై కొత్త బడ్జెట్లో ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, క్వింటల్ వరిధాన్యానికి 500 రూపాయల బోనస్తో పాటు సంక్షేమ పథకాలపై నిధుల కేటాయింపుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే 6 గ్యారంటీల్లో చేయూత పెన్షన్, మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకి నెలకి 2,500 పథకాలు అమలు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుంది. ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా అవసరమైనటువంటి 2,500 ఇచ్చేటటువంటి పథకంకి సంబంధించిన నిధులని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో భాగంగా బడ్జెట్లో నిధులు సిద్ధం చేయడం జరిగింది. ఈ యొక్క 2,500 రూపాయలు మరి ఎవరికి వస్తాయి, అర్హతలు ఏంటి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి తదితర ప్రతి వివరాలనేది మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్ అంతా కూడా నేను మీకు ప్రతిదీ కూడా వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఈ మహాలక్ష్మి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. తద్వారా మీరు అప్లై చేసుకొని ఈ యొక్క 2,500 రూపాయలు అనేది పొందేయడానికి అవకాశం అనేది ఉంటుంది. త్వరలోనే ఇది అమలు అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.